నచ్చితే ఫస్ట్ అది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను నేర్చుకున్న డిటిఎస్. ఒకటి సౌండ్ అన్నాను, సౌండ్ మాత్రం ఇవ్వు. డిటిఎస్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, నచ్చితే క్లాప్స్ తిరగదిద్దాం. ఓకేనమ్మా, అందరూ ఒకసారి చూద్దాం. అందరికీ నా నమస్కారం. ఈరోజు ఎంతో మంది మహనీయులకు స్ఫూర్తిదాయకమైన గొప్ప గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చిన పుణ్యభూమి మన మదనపల్లి. అలాంటి మదనపల్లిలో జన్మించి అంచెలంచెలుగా అంచనా పెరిగినంత కంచి గాలి గోపురం అంత ఎత్తు ఇదిగే ఒరిగే మనస్తత్వంతో 10 మందిని మంచిగా చూసుకునే మా మంచి పల్లి ఇది, మా మదనపల్లిని చెప్పుకునే విధంగా మీ అందరూ కూడా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్న మీ మెగా స్టార్ ప్రకాష్ రాజ్ గారు వస్తారు. అందరూ చెప్తారు కానీ చూపించే తమ్ముళ్ళు మా మదనపల్లిలో నాన్న ప్రేమ పెళ్లికి పునాది, పెళ్లి ప్రేమకు సమాధి అని అలా కాదు. జీవితాంతం ప్రేమించే మనసున్న వాళ్ళే మా మదనపల్లిలో. అదే కార్యక్రమానికి అందరికీ శుభాకాంక్షలు తెలియడానికి మనకు అలాగే మన డిప్యూటీ సీఎం గారు వస్తారు. నమస్కారం అండి. ఈరోజు మనం ఏదైతే ఈ లక్ష్యాన్ని సాధించాలనుకున్నామో మా మీద నమ్మకంతో ఆశ్రయించినటువంటి ప్రజానికానికి నేను ఎన్ని జన్మలిపిన రుణం తీర్చుకోలేదు. ఆ తప్పన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నేను కావచ్చు నమస్కరిస్తున్నా. ముఖ్యంగా అలాగే మనం ఎన్ని జన్మలెత్తినా మరిచిపోయిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. మహానుభావుడు వస్తే ఏమంటివి మాయాజోగ నెపమున మోసము చేసి జయించిన మాత్రమున ఏది ఏమైనా తిరుగుబాటు సత్తాగించుకున్న తమ్మున్న పౌరుషం బ్రదర్ అని అలా స్ఫూర్తి ఉంటుంది. అదే సాయి కుమార్ గారు విజృంభిస్తే నీతి న్యాయం ధర్మం ఇది అలా గర్జిస్తుంటారు. అన్ని వాయిస్లు ఎన్నున్నప్పటికీ ఒకటే సార్, మీకు మరొకసారి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న ఒక నిమిషం ప్లీజ్ మధ్యలో చెప్పాను అంటే 2 మాటలండి. పిల్లలు అడిగారు కాబట్టి సమయం తక్కువ, మీకు అందరు కళాకారులు కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి ఈరోజు మళ్ళా చిన్న రిక్వెస్ట్. నేను అనుకున్న జ్యోతి ఈవెంట్స్ అంటే ఈ హాల్కి ఎక్కిరిసిపోయే విధంగా మదనపల్లిలో వస్తారనుకున్నారు. అమ్మ నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూద్దామా, ఇంకా పెద్ద హాల్ తీసుకుని టోటల్. అలాగే చూడండి ఈరోజు అమ్మ మీ పేరు తల్లి శాలిని, ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక. చాందిని ఎక్కడెక్కడి నుంచినో చూడండి ఒకసారి. మొత్తం పేరు చెప్పడం కాదండి, చాలా గొప్ప గొప్ప కళాకారులు సార్. దయచేసి మీరు అందరూ వాళ్ళని దీవించాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలని నేను సరిగ్గా మీకు అందరికీ చేకూరుకుంటూ. అలాగే ఇంకొక గొప్ప, నన్ను జురాసిక్ పార్క్ అడిగారు. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నన్ను కొద్దిగా వాల్యూ ఇచ్చి లైట్గా ఫుల్ వాల్యూ. ఎందుకంటే జురాసిక్ అంటే 6 సౌండ్స్ క్లబ్ చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి ఎలా ఉంటుందో మీరు ఒకసారి విని ఆస్వాదించాల్సిందిగా కోరుకుంటున్నాను.
చూడు పిల్లలు ఏం కంట్రోల్ అసలు విషయం వాళ్ళు తెలియదు సార్. వీధిలో మేడం మాట్లాడకూడదు, ఇంట్లో సార్ మాట్లాడకూడదు. అందుకే పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒకసారి నవ్వు, అదే మన లవ్వు అన్నాడు సార్. కానీ ప్రేమ పెళ్లికి పునాది, పెళ్లి ప్రేమకు సమాధి. అనా ప్రేమించిన తర్వాత భార్యను, మ్యారేజ్ తర్వాత భార్యను ప్రేమించే వల్లే రియల్ హీరోస్. ఒకసారి ఇష్టమైతే గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఈ శుభ సందర్భంగా ఎంతో మంది దంపతులు ఉన్నారమ్మా. ఒక చిన్న జోక్ చెప్పి ముగిస్తాను. ఆర్టీసీ బస్సులో కొత్త జంట ఎక్కగానే సార్, ఒక నిమిషమ్మా, పెళ్ళైన కొత్తలో ఆర్టీసీ బస్సు ఎక్కారంటే కొత్త జంట. కండక్టర్ టికెట్స్ అంటే, ఏ కండక్టర్ ఎలా ఉంది నీకు, మేమిద్దరూ ఒకటేనయ్యా, కలిపి టికెట్ అంటారంట సార్. జాయింట్ టికెట్ అంట. ఇద్దరు పిల్లలైన తర్వాత నువ్వు ముందు సీట్లో కూర్చో, వెనకాల సీట్లో నేను కూర్చుంటా. ముగ్గురు పిల్లలైతే నువ్వు ముందు బస్సు పో, వెనకాల నేను బస్సుకు వస్తా అంటాడు. కానీ సార్, అమ్మా ఏమనుకో, ఒక్క నిమిషం నిశ్శబ్దంగా మనం వినద్దు. విజిలేస్తే నీకు 30 ఏళ్ళు పెళ్లి కాదు. మళ్ళా ఒక నిమిషం వినాలి, నిశ్శబ్దంగా చెప్తా, దయచేసి ఏమనుకోవద్దు. ఏదో ఒక ఆర్థిక పరమో ఉద్యోగం కారణం చేత భర్త వెళ్ళలేని పరిస్థితి ఉంటుందండి. అంత మాత్రాన అర్థం చేసుకునే మహాతరులకు నేను నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అలాంటి కుటుంబాలు బలపడతాయి. వాళ్ళ